BHEL షేర్లను BHEL నుండి షేర్లను కాపాడుకుందాం. BHEL ప్రభుత్వ రంగంగా కాపాడుకుందాం. BHEL ప్రభుత్వ రంగంగా చెల్లించాలి. వెయిటేజ్ ఫిక్సేషన్ వెంటనే నిర్ణయించాలి. 15,000 కనీస వేతనంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థకి పట్టుకొమ్మలుగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని కారు చౌకగా ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్మిక సంఘ విశాఖ నగరంలో సంపూర్ణంగా విజయవంతమైంది. 3 లక్షల పైబడి కార్మిక వర్గం ఈ సమ్మెలో పాల్గొనడం అనేటువంటిది చాలా అరుదైనటువంటి విషయం. గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా అటు పూర్తిగా స్తంభించినాయి. అసంఘటిత రంగ కార్మికులు కూడా వేలాది మంది కార్మికులు సంపూర్ణంగా ఈ సమ్మెలో పాల్గొనడం అనేటువంటిది శుభదాయకమైనటువంటిది. స్టీల్ ప్లాంట్ కానీ, BHP కానీ, షిప్ యార్డ్ కానీ, గంగవరం పోర్టు కానీ, విశాఖపట్నం పోర్టు కానీ, RTC కానీ, ఈ విధంగా మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలు పూర్తిగా ప్యారలైజ్ అయిపోయి, అలాగే LIC కానీ, బ్యాంకింగ్ రంగం కూడా పూర్తిగా కార్మిక వర్గం కూడా మొత్తం కూడా బంద్ చేసి ఈరోజు రోడ్ల మీదకి వచ్చి నిరసన అనేటువంటి తెలియజేసింది. షాపులు కానీ, ఆటోలు కానీ, మున్సిపల్ కార్మికులు కానీ, అలాగే బిల్డింగ్ కార్మికులుగా, హోటల్స్ కార్మికులు కానీ మొత్తంగా కూడా వేల సంఖ్యలో కార్మికులు ఈరోజు తమ యొక్క బంద్లో పాల్గొని ఈ సమ్మెను విజయవంతం చేయడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఇప్పటికైనా బీజేపీ మోడీ ప్రభుత్వం కానీ, తెలుగుదేశం చంద్రబాబు ప్రభుత్వం కానీ ఆలోచించాలి. యజమానులకి కార్మికులను తాకట్టు పెట్టేటటువంటి చర్యలు అనేటువంటి వెంటనే విడనాడాలి. ఎన్నికల సందర్భంగా కార్మికులు ఓట్లు కావాలి. ఎన్నికలు అయిపోయిన తర్వాత గద్దెనెక్కిన తర్వాత కార్మికులను అణిసివేసి కార్మికులకు ఉండేటటువంటి హక్కులన్నింటినీ కూడా యజమానులకు తాకట్టు పెట్టి బానిసలు చేసేటటువంటి చర్యలు చంద్రబాబు మోడీ ప్రభుత్వం చేయడం సరైనటువంటిది కాదు. వాళ్ళ యొక్క విధానాలకు స్వస్తి పలకాలి. లేకపోతే భవిష్యత్తులో మరింత తీవ్రమైనటువంటి ఉద్యమాలు వస్తాయి. వాళ్ళు ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు వాళ్ళను కూడా ఎక్కడ పడితే అక్కడ ఖరావు చేయాల్సినటువంటి పరిస్థితి, నిర్బంధించాల్సినటువంటి పరిస్థితి అనేటువంటిది భవిష్యత్తులో కార్మిక వర్గం తీసుకుంటుంది.